అంటే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగడం వల్ల శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు రద్దీ పెరగడం జరుగుతుంది. ఏదైతే ఆయన ఎలక్షన్లో వాగ్దానం చేశారో ఆ అభివృద్ధి ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపుతూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అది చాలా మంచి కార్యక్రమం. శీలకరంగా ఆస్తూ చూసాం. మా కళ నెరవేరింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మాకు చాలా కృతజ్ఞతలు. హలో నమస్తే, వెల్కమ్ టు ది కన్నా రిపోర్ట్స్. నేను మీ భారత్. ప్రస్తుతం మనం చూసినట్టయితే పిఠాపురం రైల్వే స్టేషన్కి రావడం జరిగింది. ఏదైతే నిన్న 37.25 లక్షలు శాంక్షన్ అయితే జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోసం. సో అందులో భాగంగా ప్రముఖంగా దివ్యాంగులకి స్పెషల్ రూమ్స్ ఏర్పాట్లు, అలాగే పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్నెస్ కోసం, స్టేషన్ ఎక్స్పాన్షన్, బిల్డింగ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ భాగంగా అందులో వస్తుంది. అలాగే ఏదైతే సుమారు గత సంక్రాంతి సెలబ్రేషన్స్కి పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఏంటంటే స్టేషన్ ఒకసారి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు చేసినప్పుడు అక్కడ చుట్టూరు చూసినట్టయితే చాలా డంప్ యార్డ్స్ అనేది, డ్రైనేజ్ అనేది ఉండడం జరిగింది. సో వెంటనే పై అధికారులకి ఇన్ఫార్మ్ చేయించి క్లీన్గా చేయించడం జరిగింది. మీరు అక్కడ చూసినట్లయితే అక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ప్రజల్ని, నాయకుల్ని, ఇక్కడ అభివృద్ధి ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఇంకా వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఈ స్కీమ్ ద్వారా, వారి మాట్లాడి తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం. ఇవాళైతే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మా శాశ్వత ఎమ్మెల్యే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 32,25,00,000 నిధులని ఈ రైల్వే స్టేషన్కి తీసుకురావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి పనులు చేశారు. ఆ మంచి పనుల్లో మన పిఠాపురానికి 100 పడకల హాస్పిటల్ మరియు మూల ప్రాంతంలో ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగానే మన పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన పిఠాపురాన్ని ఆయన టెంపుల్ సిటీగా తీర్చిదిద్దాం అనుకున్నారు. ఆ టెంపుల్ సిటీ ప్రాసెస్లో అభివృద్ధి జరగడంలో ఇదే మొదటి మెట్టుదని మనం ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి జరగడం వల్ల శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు రద్దీ పెరగడం జరుగుతుంది. సో ఆ భక్తులకి మెయిన్గా ఇక్కడికి రావడానికి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ రైల్వే స్టేషన్ డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళకి మరెన్నో ట్రైన్లు ఆగి వాళ్ళకి ఇక్కడ ట్రావెలింగ్ వస్తూ కలుస్తుంది. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరియు మన పిఠాపురంలో దక్షిణ కాశీగా కూడా పేరు విరాజిల్లుతున్న శ్రీ కుకుటేశ్వర స్వామివారి దేవాలయం కూడా ఉంది. సో ఆ టెంపుల్కి కూడా చాలామంది భక్తులు అనేది రావడం జరుగుతుంది. సో మూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ ట్రైన్స్ అనేవి హాల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 32,25,00,000 నిధులతో మా పిఠాపురాన్ని చాలా అభివృద్ధి చేస్తారని మేము ఆనందపడుతున్నాం. అందులో మెయిన్గా దివ్యాంగులకి అనేది వెయిటింగ్ హాల్స్ మరియు పబ్లిక్ టాయిలెట్స్, ఇంకా ఈ షెడ్స్ అనేవి కూడా చాలా డెవలప్ చేస్తారని మేము అనుకుంటున్నాం. మా పిఠాపురం ఎమ్మెల్యే గారు ఉండడం వల్ల ట్రైన్ హాల్స్ అనేవి చాలా పెరిగాయి. ముందుటి మీద చూసుకుంటే ఇప్పుడు ట్రైన్ హాల్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా త్వరలో ఇంకా మంచి హాల్స్ వస్తాయని ట్రైన్స్ ఇక్కడ ఆగుదని మేము కోరుకుంటున్నాం. తర్వాత ఈ 32,25,00,000తో మెయిన్గా రైల్వే బయట స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మార్చడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చే యాత్రికులందరికీ ఏసీ రూమ్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్ మరియు జనరల్ వెయిటింగ్ హాల్స్ అనేవి కట్టడం కూడా జరుగుతుంది. మనకి ఇక్కడ పిఠాపురం సంక్రాంతి సంబరాలకు వచ్చినప్పుడు కూడా అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ గ్రీన్ నెట్ వేసి ఉంది. ఆ ఏరియా అంతా పరిశీలించడం జరిగింది. ముందు ఇదంతా చాలా చెత్తతో నిండిపోయి ఉండేది. సో ఆయన చూసి తక్షణమే అక్కడంతా క్లీన్ చేయించి, ప్లాంటేషన్ చేయించి, గ్రీన్ నెట్ అనేది వేయించడం జరిగింది. సో అది చూసి ఆయన మనసుకు బాధ కలిగి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడి నిధులు తీసుకురావడం జరిగింది. సో మేము ఇక్కడ పిఠాపురంలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాం ఆయన గురించి. నమస్కారం అండి, నా పేరు ఆగండి ప్రభాకర్ రావు. నేను పిఠాపురం జనసేన నాయకుడు మరియు మాజీ కుకుటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అండి. ముందుగా ఈ కన్నా రిపోర్ట్స్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం.
ముఖ్యంగా మా పిఠాపురం శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురాన్ని పోటీ చేయడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే ఆయన ఎలక్షన్లో వాగ్దానం చేశారో ఆ అభివృద్ధి ఆయన మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ వస్తున్నారు. దానికి ఉదాహరణే మొన్న రైల్వే స్టేషన్కి 37,25,00,000 నిధులు తీసుకురావడం, దాని ద్వారా పిఠాపురం రైల్వే స్టేషన్ని ఒక మోడర్న్ రైల్వే స్టేషన్గా అభివృద్ధి చేయడంలో భాగంగా ఇందులో ఏదైతే దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైన రూమ్స్ కట్టించడం కానీ, ఏసీ వెయిటింగ్ రూమ్స్, అలాగే ఎక్సలేటరు, ఇంకా పరోక్షంగా కూడా చాలామంది ఈ రైల్వే స్టేషన్ మీద బతకడానికి ఆస్కారం ఉందండి. ముఖ్యంగా ఏదైతే ఆటోలు కానీ, టాక్సీ స్టాండ్లు కానీ, అలాగే అందులో క్యాంటీన్స్ కానీ, అందులో వచ్చే ఏదైతే వెయిటింగ్ రూమ్స్ ఉంటాయో వీళ్ళందరికీ కూడా ఉపాధి కూడా లభిస్తుంది పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల. ఇలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ని ఈ అమృత్ భారత్ లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి శాంక్షన్ చేయించారు. కాబట్టి దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటు ఎక్స్ప్రెస్లు కూడా ఈ పిఠాపురం రైల్వే స్టేషన్లో ఆగడం జరుగుతాయి. కాబట్టి పిఠాపురం రాబోయే రోజుల్లో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందనేసి ఆశిస్తున్నాం. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లో హామీలు ఒకటోటి నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో ఏదైతే ఉప్పాడికి ఈ రక్షణ గోడ గురించి కేంద్ర గవర్నమెంట్ దగ్గర మాట్లాడి అది కూడా ప్రణాళిక అమలు చేసే స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా గతిశక్తి యోజన అనేసి సెంట్రల్ గవర్నమెంట్ పథకంలో భాగంగా ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని కూడా త్వరలో ఆయన ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని కూడా 100 పడకలకు పెంచి దాన్ని కూడా దాని వర్క్ కూడా జరుగుతుంది. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అంతేకాకుండా ఈ పిఠాపురం దూల సంస్థని కూడా ఆయన నిధులు కేటాయించి ఆ వర్క్ కూడా జరుగుతుంది. అంతేకాకుండా పిఠాపురంలో రోడ్లన్నీ పిఠాపురం నియోజకవర్గంలో కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్లో రోడ్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత నూతనంగా రోడ్లు వేయడం కూడా జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేసిన గత ప్రభుత్వం ఇప్పుడు ఆ నిధులన్నీ కూడా పంచాయతీలు కేటాయిస్తూ పంచాయతీలకి పూర్వవైభవం తీసుకొచ్చి సర్పంచులకి పూర్వం అధికారులన్నీ కట్టబెట్టిన ఘనత కొనిదెల పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో పిఠాపురాన్ని ఒక మోడర్న్ సిటీగా తీర్చిదిద్దుతారనేసి ఆంధ్రప్రదేశ్లో కాకుండా దేశంలోనే ఒక ప్రప్రథమంగా పిఠాపురం నిలుస్తుందని ఆశిస్తున్నాం. నా పేరు ఏడు భాస్కరం అండి. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక ఎమ్మెల్యేగా కంటెస్టింగ్ అభ్యర్థి అండి. నేను ఒక చెప్పులు కుట్టుకునే కోబ్లర్ అండి. ఏదంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేశారు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని సర్వముఖ అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఆయన ఉన్నాడు. ఈ లేటెస్ట్ ఏదంటే ఆయన ఎన్నో మౌలిక ఆసుపత్రులు ఎన్నో మంచి చేస్తున్నారు. ఏంటంటే ఈ 4-3 రోజుల కాలం నుండి ఆయన ఆ రైల్వే స్టేషన్ 35,25,00,000తో సమగ్ర అభివృద్ధి సమగ్రంగా చేయాలని ఉద్దేశంతో సంకల్పించారు. పవన్ కళ్యాణ్ గారికి నా ఉదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అది చాలా మంచి కార్యక్రమం. ఆయన పిఠాపురం సమగ్రంగా అభివృద్ధి చేయగలరని నేను విశ్వసిస్తున్నాను. పిఠాపురం 35,37,20,00,000 అంటే అది మొత్తం రైల్వే స్టేషను సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. వికలాంగులైతే ప్రతి ప్రయాణికుడికి బాత్రూమ్ సిస్టమ్ అయితే అక్కడ ఏదంటే మెయింటెనెన్స్ అయితే ప్రతి వ్యవస్థ కూడా అక్కడ ప్రక్షాళన జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి గెలుపొందడం పిఠాపురం ప్రజల ఒక విధంగా అదృష్టమే. ఎందుకంటే ఆయన పిఠాపురంలో కొరత ఉండకూడదు అన్న దృష్టితో ఇప్పుడు ఈరోజు రైల్వే స్టేషన్ ఒక వికలాంగులు వెళ్ళాడంటే అక్కడ ఒక ఒక రెచ్చర్ వస్తుంది, ఎక్కించుకొని ఆ ప్రయాణికుని దింపుతారు.
లేదు. ఏదన్నా వాటర్ అయితే లేదంటే డ్యానేజ్ అయితే ఏదైతే సమగ్రంగా ప్రతిదీ కూడా ప్రక్షాళన అవుతుంది. అది మంచి ప్రాజెక్టు. అది పిఠాపురం ప్రజలంతా ఆయనకు కృతజ్ఞత భావంతో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అదండి, ఇంత ముందు మీద కొద్దిగా జనం పెరిగారండి. జనం కూడా వాళ్ళకి అవసరాల కొలిది అన్నీ కృషి చేయాలి ముందు ముందు. కానీ ఈ లోపల మన ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేసి బాగా మా స్టేషన్కి, పిఠాపురం రైల్వే స్టేషన్కి 37,25 lakhs శాంక్షన్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు ఇంకా స్టేషన్ ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది అని చాలా ఆనందంగా ఉన్నాం మేము. అలాగే మా క్యాంటీన్ నిమిత్తం కొద్దిగా బిజినెస్ కూడా కొద్దిగా పబ్లిక్ పెరిగారు. దాని మీద ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది. ఇంకా వెయిటింగ్ హాల్స్, బాత్రూమ్స్, అలాగే పబ్లిక్కి ఇంకా కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారు త్వరలో అని మేము చాలా ఆనందపడుతున్నాం. కాబట్టి ఇంకా మా స్టేషన్ ఇంకా ముందు ముందు డెవలప్ అవుద్ది. ట్రైన్స్ కూడా ఆల్ట్ ఇస్తారండి అని ఎంతో చాలా కాలంగా ఆస్తూ చూసాం. మా కళ నెరవేరింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మాకు చాలా కృతజ్ఞతలు. మా ఎమ్మెల్యే గారికి చాలా ఆనందంగా ఉందండి. సో అదే ట్రైన్స్ కూడా ఫ్యూచర్లో ఆగుతాయండి. అవి కూడా అవి కూడా కృషి చేస్తున్నారు పాపం మా తరఫున, పిఠాపురం తరఫున. కూడా త్వరలో అవుతాయండి మరి ఒకటి. మరి ఎంత చేసినాడు అవి కూడా కంపల్సరీగా అవుతాయని మేము చాలా ఆనందపడుతున్నాడు. బిజినెస్ పరంగా కూడా బాగుంటుంది. ఫ్యూచర్లో రాను పిఠాపురం డెవలప్ అవుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ఇన్ఛార్జిని. మన ప్రీతం నాయకులు పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా ఉండబోతున్న మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారండి. ఎందుకంటే పిఠాపురం ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్నది ఆయన కథ. అందులో భాగంగానే పిఠాపురం అభివృద్ధికి ఆయన ఎన్నో కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని వచ్చి పిఠాపురం డెవలప్మెంట్కి ఎంతగానో దోహదపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ని 30 పడగల హాస్పిటల్ని 100 పడగల ఆసుపత్రిగా మారుస్తున్నారు. అలాగే దూడ సంతని కూడా అభివృద్ధి పరుస్తున్నారు. పిఠాపురంలో ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా చాలా మంచి రోడ్లు ఉండేటట్టుగా అన్నిటినీ మనకి పల్లె పండుగ 1, 2, 3 అన్నట్టుగా ఆయన ప్రతి సంవత్సరం కూడా నిధులు తీసుకొచ్చి కేటాయించి పిఠాపురంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న రోడ్లను కూడా చాలా బాగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగానే మనకి పిఠాపురంకి ఒక అమృత్ భారత్ స్కీమ్లో మన పిఠాపురం రైల్వే స్టేషన్ని ఒక 37.25 కోట్ల వ్యయంతో ఒక మంచి రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దబోతున్నారు. ఎందుకంటే మనది ఆధ్యాత్మిక ప్రదేశం పిఠాపురం అన్నది. చాలామంది యాత్రికులు పిఠాపురంకి పాదగాయని కానీ దత్తాత్రేయుడి గుడిని కానీ వీటన్నిటిని దర్శించడానికి ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండేటట్టు ఒక మోడల్ రైల్వే స్టేషన్గా దీన్ని తీర్చిదిద్దడానికి ఆయన ఒక కృషి చేశారండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో చాలాసార్లు మాట్లాడి రైల్వే మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారిని ప్రత్యేకంగా కలిసి ఈ అమృత్ భారత్ స్కీమ్లో మన పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా చేర్చారండి. మనకి ఈ పిఠాపురం రైల్వే స్టేషన్లో ఈ అమృత్ భారత్ స్కీమ్ కింద మనకి కొత్త ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. రైల్వే స్టేషన్ అంతా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది. రైల్వే స్టేషన్ ముందు ఒక ఆర్చ్ను కడుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ట్రా వెయిటింగ్ హాల్స్, ఏసీ వెయిటింగ్ హాల్స్ అత్యంత ఆధునికమైన వసతులతో కూడినట్టుగా తయారు చేస్తున్నారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వెయిటింగ్ హాల్స్ ఉంటాయండి. వాళ్ళు ఎక్కడానికి, ట్రైన్ ఎక్కడానికి కానీ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి టాయిలెట్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే ఎత్తులో ఉండేటట్టుగా కూడా ఇందులో అమరుస్తున్నారండి. అలాగే మనకి వైఫై సౌకర్యం కానీ అత్యంత ఆధునికమైన అన్ని సదుపాయాలు కూడా ఈ రైల్వే స్టేషన్లో ఉంటాయండి. ఇది మా పిఠాపురానికి ఆయన ఎమ్మెల్యేగా రావటం అనేది మా అదృష్టం.
ఎందుకంటే ఎప్పుడు పిఠాపురం ఇంత అభివృద్ధిని నోచుకోలేదు. ఒక 5 సంవత్సరాల్లో చేయాల్సిన అభివృద్ధిని ఆయన 1 సంవత్సరంలోనే చేసి చూపించారు. ఇంకా మనకి 2.5 ఏళ్ళు పైన ఉంది. ఆయన ఇంకా చాలా మార్పు తెస్తారండి. ఎందుకంటే పిఠాపురం అన్నది ఎలక్షన్ ముందు, ఆయన ఎమ్మెల్యే కాకముందు అసలు ఎవరికి తెలిసేది కాదు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిసారి ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా, ఏ పథకం స్టార్ట్ చేసినా ముందు పిఠాపురంతోనే మొదలవుతుంది. సో పిఠాపురం అన్నది ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అందరికీ తెలిసిన పేరు. మనకి ఇంత అభివృద్ధిని తీసుకొచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా నేను రైల్వే స్టేషన్లో ఆయన చిత్రపటానికి జనసేన నాయకులు, 5 మెన్ కమిటీ సభ్యులు, మన ఎంపీ శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు అందరూ కూడా పాలాభిషేకం చేసి మా సంతోషాన్ని మొత్తం ప్రపంచానికి తెలిసేటట్టుగా చేశామండి. ఇంతటి అభివృద్ధిని సాధిస్తూ మా పిఠాపురానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్న మా ఎమ్మెల్యే గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగానే ఉండాలని చెప్పేసి పిఠాపురం వాసుగా నేను కోరుకుంటున్నానండి. నేను పట్టణ ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత వచ్చిన మొట్టమొదటి స్కీమ్ ఇది. దాని అభివృద్ధిని మేము కళ్ళారా చూస్తూ మా ముందు తరాలకు కూడా పిఠాపురం ఒక శకం అంటే ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఎలా ఉండేది, వచ్చిన తర్వాత ఎలా ఉంది అన్నది మేము ముందు తరాలకు కథలుగా చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.